ఈ ల్యాండ్ మొత్తం 40 ఎకరాలు ఒకటే బిట్టు. ఒక ఎకరం 7,00,000 రూపాయలు. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఈ ల్యాండ్ వీడియో నా వాట్సాప్ పెట్టారు. అవును సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? ఈ ల్యాండ్ మొత్తం 40 ఎకరాలు సార్. 40 ఎకరాలు ఒకటే బిట్టే విడివిడిగా ఉందా సార్? అంటే ఒకటే బిట్టు రోడ్డు 20 ఎకరాలు వస్తుంది. రోడ్డు అవతల ఒక 20 వస్తుంది సార్. అంటే ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా? తార్ రోడ్డు సార్. తార్ రోడ్డు, ల్యాండ్ తార్ రోడ్డు. తార్ రోడ్డు. ఆహా, ఈ ల్యాండ్ తార్ రోడ్డు 40 ఎకరాలు ఒకటే బిట్టు. అంటే తార్ రోడ్డుకి 20 ఎకరాలు ఉంటుంది. తార్ రోడ్డు ఆనుకొని 20 ఎకరాలు, అవతల 20 ఎకరాలు దాటుకొని 20 ఎకరాలు పోవాలా. ఆహా, టోటల్ మొత్తం 40 ఎకరాలు. 40 ఎకరాలు సార్ ఈ 40 ఎకరాల్లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్? బోర్లు ఏం లేవు సార్. అంతా ప్లెయిన్ ల్యాండ్. మొత్తం ప్లెయిన్ ల్యాండ్. మరి బోర్ వేస్తే నీళ్ళు పడతాయా? బోర్ వేస్తే నీళ్లు పడతాయి సార్. పక్కనే గ్రామం ఉంది. ఆహా, ఓకే. ఇది గ్రామం ఆనుకొని ఉంది ల్యాండ్. గ్రామం అనుకోండి. వెరీ గుడ్ సార్. నేల రెడ్డా బ్లాకా సార్? రెడ్ సార్. ఫుల్ రెడ్ సాయిల్. ఫుల్ రెడ్. ఓకే. ఓకే, కరెంట్ ఉందా సార్? కరెంట్ గ్రామం పక్కన ఉంది సార్. కరెంట్ గ్రామంలో ఉంది కరెంటు. ఓకే, గ్రామంలో ఉంది కాబట్టి అంగా నుంచి మనం లాక్కోవడమే. మనం డీడీ కట్టుకొని లాక్కోవటమే. ఓకే, గ్రామా నుంచి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్లు సార్? గ్రామం ఆనుకొని ఉంది సార్. ఆహా, గ్రామం అనుకొని ఉందా? వెరీ గుడ్ సార్. ఈ ల్యాండ్ విషయం సార్ చెప్పండి. పామూరు మండలం బొట్లగూడు నుండి కొత్తపల్లి గ్రామానికి వచ్చి 3 కిలోమీటర్లు. ఓకే. అంటే హైవే వచ్చేసి 3 కిలోమీటర్లు. ఆహా, అంతేనా? ఓకే. ఆ గ్రామం కొత్తపల్లి రోడ్డుకి సీసీ రోడ్డు ఉంది కాబట్టి అది తార్ రోడ్డు ఆనుకొని బిట్టు. ఆహా, ఓకే. తార్ రోడ్డు అనుకొని బిట్టు. అవును సార్. ఇప్పుడు బొట్లగుండూరు నుండి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? 3 కిలోమీటర్లు. 3. పామూరు నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? పామూరు నుంచి ఒక 10 వస్తుంది సార్. ఓకే సార్, వెరీ గుడ్ సార్. ఈ ల్యాండ్ ఏ జిల్లా సార్? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. మండలం బొట్లగూడు. పామూరు మండలం. సారీ, పామూరు మండలం. పామూరు మండలం సార్. విలేజ్ సార్? ఏ విలేజ్? కొత్తపల్లి విలేజ్ కింద వస్తుందా? కొత్తపల్లి విలేజ్ కింద వస్తుంది. 40 ఎకరాలు ఒకటే బిట్టు. 40 ఎకరాలు ఒకటే బిట్టు. ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్? 7 లక్షలు చెప్తున్నారు సార్. 7 లక్షలు చెప్తున్నారు. ఓకే. బోర్ లేదు, బోర్ వేసి వాటర్ పడతాయి. అవును. కరెంటు విలేజ్ ఆనుకుంది కాబట్టి కరెంట్కి ఇబ్బంది ఏం లేదు. నేల చెరుపు ఫుల్ రెడ్ సాయిల్. ఫుల్ రెడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.